ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేపల కూర ఎప్పుడు మనం చేసినా చాలా క్లీన్గా చేసుకోవాలి. క్లీన్గా చేసుకొని మసాలా ముద్ద అది చక్కగా అప్లై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం చక్కగా మసాలా ముద్ద పెట్టుకొని చేయాలి. మనం మసాలా ముద్ద ఎంత టేస్టీగా కలిపితే అంత టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, చేపల పులుసు కావాల్సింది 4 ఉల్లిపాయలు, కరివేపాకులు, ఓరప్ప, 3 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, తగినంత కొత్తిమీర. ఉల్లిపాయలు ముద్ద ఇలా టేస్టీగా రుబ్బుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. స్టవ్ మీద తపాలా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. కరిగినాక ఇవన్నీ వేసుకుందాం. ఫస్ట్ ఉల్లిపాయ ముద్ద అలా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక నిమ్మకాయ సైజు చింతపండు ముందుగా నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుందాం. తర్వాత కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. చిటికెడ పసుపు వేసుకుందాం. బాగా వేగిన తర్వాత ఆయిల్ కనబడిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. సన్నగా కోసుకుందాం. అన్నీ కలుపుకుందాం. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసిన తర్వాత కాసేపు అలా కలిసిలా తిప్పుదాం. అలా కలిసిలా తిప్పుదాం ఫ్రెండ్స్. ఇలా నూనె పైకి తేటగా వచ్చిన తర్వాత సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. అలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. అంటే నాకు తెలీదు, చెఫ్ చెప్పారు. అలా వేసుకొని చేసుకున్నాం. చాలా టేస్ట్ వస్తుంది. ఇది కూడా వండుతుంది ఫ్రెండ్స్. చూస్తుంది, నేర్చుకుంటుంది. అప్పుడే నేర్పాలి కదా, మరి ఆడపిల్ల అంటే అన్నీ నేర్చుకోవాలి కదా ఫ్రెండ్స్. చింతపండు నానిద్దాం ఫ్రెండ్స్. బాగా మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్, 3, 4. ఇలా మనం కారం బయట కారం కన్నా ఇంట్లో మనం తయారు చేసుకొని పెంచుకుంటే ఫ్రెండ్స్ చాలా ఆరోగ్యం, చాలా మంచిదని మా అమ్మమ్మ చెప్తుంది. మా అమ్మమ్మ పూర్వకాలం వాళ్ళు చాలా టేస్టీగా చేస్తారు కదా. కాసేపు అలా పక్కకి వెళ్దాం. పండు పులుసుని బాగా గుజ్జుని నిమ్మకాయ సైజ్ అంత వేసుకుంటే కరెక్ట్ పులుపు టేస్టీ బాగుంటుంది. మా హోమ్ ఫ్రెండ్స్, ఏదో సరదాగా తీసాను. రోజు ఫుల్ వీడియో పెడతాను, చూడండి. ఏమో చేపల పులుసు వండుతుంటే ఏడిచేస్తుంది ఫ్రెండ్స్. ద్రాక్ష పండు ఇచ్చాము, అది తింటుంది. హాయ్ చెప్పు అమ్మాయిలకి, హాయ్ చెప్పు. మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. అందరికీ హాయ్ చెప్పదు ఫ్రెండ్స్, చెప్పుద్ది ఒక్కోసారి. పిల్లలు తెలుసు కదా, వాళ్ళు మూడుని బట్టి ఎలా ఉంటారో. ఈ లోపల మాకు వదిలితే ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్. అలా శుభ్రంగా చేసుకున్న తర్వాత పులుసుని అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. అందరికీ వచ్చు, కొంతమంది రాని వాళ్ళ కోసం వీడియో. కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కొంచెం గుజ్జు అలా తీసుకొని ఇలా వేసుకుందాం ఫ్రెండ్స్. అలా నీళ్ళు వేసుకోండి. అంటే చిక్కగా కాలితే చిక్కగా, కొంచెం పల్చగా ఉండాలనుకునే వాళ్ళు కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి. సాల్ట్ వేసేయండి ఫ్రెండ్స్. మేము సాల్ట్ వేసేటప్పుడు వీడియో చేయలేదు, మర్చిపోయాను. చేపలు మరిగిన తర్వాత ఫ్రెండ్స్ అలా చేప ముక్కలన్నీ వేసుకుందాం.
చేపలు ఇప్పుడు వేసిన తర్వాత గరిటతో తిప్పకూడదు. ఆ చేపలు ములిగేంత వరకు వాటర్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. తర్వాత పచ్చిమిర్చి సగం కోసి అలా వేసుకోండి. అత్తే బాబు, ఇంకో అత్తే అత్తే అమ్మా సాచుక. ఇలా కాసేపు మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా కలపాలి ఫ్రెండ్స్. గరిటె మాత్రం పెట్టకండి, ఎందుకంటే చేపలు విడిపోతాయి. మా ఆవిడ చాలా టేస్టీగా చేస్తుంది చేపల పులుసు. ఫ్రిడ్జ్లో మనం చేపలు ఇందాక మసాలా అది పెట్టుకున్నాం కదా, అది తీసేసుకుందాం. ఇలా కాసేపు చేపలు ఇలా ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అనమాట. అంటే కొంచెం గట్టిగా అయ్యి విడిపోకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా కూతురు మాత్రం మధ్యలో అల్లరి అన్నట్లుగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మధ్యలోనే అన్నీ తీసేద్దా, తీయకూడదు. అవి చేపల పులుసు, చేపలు వేయకూడదు కదమ్మా, తీయకూడదే. ఫ్రిడ్జ్లో దగ్గరికి వచ్చమ్మా వచ్చి ఫ్రెండ్స్. అల్లరి చేసేస్తుంది బాగానే, అల్లరి చేసేస్తుంది ఫ్రెండ్స్. ఇలా చిన్నపిల్లలు మీ ఇంట్లో ఎవరు ఎంతమంది ఉన్నారు, ఇలా అలా చేసేస్తుంది ఫ్రెండ్స్. వచ్చమ్మా వచ్చా చేస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇలా శుభ్రంగా మసాలా పూసిన పీసెస్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకుందాం. బాబు ఏది బాబు చూపించు, ఇది చూడు. ఇంకా బోస్ నాకన్నా మా కుదిరే స్పీడ్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మరుగుతుంది. కొత్తిమీర వేసుకుందాం కాసేపు ఆగి. తర్వాత కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత అలా దాకనే కదపండి క్లాత్తో, ఎందుకంటే చేప ముక్కలు విడిపోవు. ఫ్రెండ్స్, ఆయిల్ ఎలా పైకి వచ్చిందో, ఇలా ఆయిల్ పైకి వస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. మా వీధి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, కాసేపు రిలాక్స్ మీకు. ఫ్రెండ్స్, మాది రెంట్ హౌస్, ఓన్ హౌస్ కాదు. వస్తుంటే ఇది నా బైక్ ఫ్రెండ్స్. ఇది మా స్ట్రీట్ అన్నమాట, మా హౌస్. ఇది స్ట్రీట్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది స్ట్రీట్ మాది. బైక్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇది. ఓకే, స్ట్రీట్ అది మా కారే ఫ్రెండ్స్, ఆల్టో కారు అదే ఫ్రెండ్స్. అది కేసీ ఇచ్చారు. అనమాట ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్, మళ్ళీ చేపల పులుసు దగ్గరికి వెళ్ళిపోదాం. కూతురు మాత్రం అల్లరి ఫ్రెండ్స్, చాలా అల్లరి చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రై చేసుకుందాం. వెళ్ళిపోతున్నావు, బాగు వచ్చేస్తుంది. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఫిషెస్ వేపుతాం అందులో. కలర్ ఏంటి ఫ్రెండ్స్, అందుకే ఏడుస్తుంది. వేడెక్కిన తర్వాత ఇలా ప్యాన్లో వేపుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్లో మీకు చెప్పాను కదా,
శుభ్రంగా అల్లం, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, లైట్గా వెల్లుల్లిపాయలు దంచి, ధనియాల పొడి, ఫిషెస్ పొడి అన్నీ వేసాం ఫ్రెండ్స్. ఇలా శుభ్రంగా మసాలా రాసి శుభ్రంగా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాం ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా ప్యాన్లో పెట్టాం. చాలా టేస్టీ వస్తుంది, కానీ సూపర్ ఉంటుంది. చేపల పులుసు అయిపోయింది ఫ్రెండ్స్. ఆవిరికి కెమెరా మూసేస్తుంది. చేపల పులుసు ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేస్తాం, మరిపోతుంది. కాసేపు స్టవ్ కట్టేసి పక్కన పెట్టేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. చేపలు అలా రోస్ట్గా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత రైస్ వేసుకొని ఫోన్ చేసేద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. సండే కదా ఇవాళ. అలా ముట్టుగా రాసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుంటే కొద్దిగా బాగా పడుతుంది మసాలా. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇసిరేసింది.